హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటనేది మీకు ఆల్రెడీ అర్థమైంది. నా స్టైల్లో నేను మైసూర్ పక్క చేశాను. ఎలా ఉంది ఏంటి అనేది పూర్తి వీడియోలో ఉంటుంది చూడండి. సో ఇప్పుడు నేను చూపించిన గ్లాస్తో ఏదైతే ఉందో నేను ఆ గ్లాస్తోని శనగపిండి అనేది తీసుకున్న తర్వాత అది జల్లితో జల్లించాను. అండ్ తర్వాత అదే గ్లాస్తో 2 గ్లాసెస్ చక్కెర తీసుకున్నాను. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో వేసుకొని అది పాకం పడుతున్నాను. అండ్ దాంతో సేమ్ అదే గ్లాస్తో నేను 2 గ్లాసెస్ ఆఫ్ ఆయిల్ అనేది తీసుకున్నాను. దాన్ని కొంచెం వేడి చేసుకోవాలి, మరీ మరిగించుకోవద్దు, నార్మల్గా వేడి చేసుకోవాలన్నమాట. పాకం వచ్చేంత వరకు చక్కెరను కూడా ఇలా పాకం వచ్చేంత వరకు మనం చక్కెరను కూడా పాకం పట్టించాలి. పాకం వచ్చిన తర్వాత నేను చూపించిన విధంగా పాకం వచ్చాక పిండి ఏదైతే ఉందో జల్లించి పెట్టుకున్న పిండిని ఆ పాకంలో వేసుకొని ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా మన దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో కూడా కలుపుకోవచ్చు. ఇక్కడ వేడి చేసిన ఆయిల్ ఏదైతే ఉందో ఆ వేడి చేసిన ఆయిల్ అనేది మనం ఆ పిండిలో వేసుకున్న తర్వాత మనం అది మొత్తం కలుపుకున్న తర్వాత ఆ పిండి ఏదైతే ఉందో ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకి అది వేడిగా ఉన్నప్పుడు మాత్రమే అవి పీసెస్గా కట్ చేసుకున్నట్లయితే మనకు పీసెస్గా వస్తుంది. లేదంటే తర్వాత మనకు పీసెస్ అవ్వదు, అది గట్టిగా ఉండిపోతుంది. కాబట్టి కొంచెం మెత్తగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇలాంటి వీడియో ట్రై చేసి చూడండి ఒకసారి మీ ఇంట్లో. చాలా అంటే చాలా బాగా వస్తుంది. మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. బాయ్ బాయ్.